హాయ్ నమస్తే నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు సిరి జోషి వ్లాగ్స్. వరలక్ష్మి వ్రతం నేను మా చెల్లి మా మరదలు ముగ్గురం కలిసి ఒకే దగ్గర చేసుకుందామని చెప్పి ముగ్గురం కలిసి ఈ పండగనైతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. చెల్లి సామాన్తో ఉంటుంది కదా, అత్తవారి ఇంట్లో కష్టపడుతున్న కోడలని పెడతాను టైట్లు. చెమట చిందించి కష్టపడుతున్న కోడలు. పూజకు సామాన్లు అయితే తోమడానికి రెడీ అయిపోయింది. చాలా కష్టపడిపోతుంది వెండి సామాన్లు తోమటానికి. తనైతే మా ఇంటి కోడలు కాదు, మా ఇంటి మహాలక్ష్మి. మేము తను చాలా బాగా చూసుకుంటాం. అలాగే తను కూడా మాతో అంతే హ్యాపీగా ఉంటుంది. అమ్మ అయితే పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ తయారు చేస్తుంది. మా విజయమ్మ ఉండలు చూడండి ఎంత బాగా చూడుతుందో. నేను మా చెల్లి మా వారు వచ్చేసి అమ్మవారికి చీరను కడదామని చెప్పేసి ట్రైల్లో అయితే వేస్తున్నాము. మా బుడ్డిదైతే స్నానం చేసి వెళ్ళిపోయింది. మా చెల్లి వచ్చేసి బ్యూటీషియను, శారీ డ్రాఫ్టింగ్ తనే అనమాట చేస్తుంది. నేను ఇప్పటివరకు హెల్ప్ చేశాను. అమ్మకి హెల్ప్ చేద్దామని చెప్పి కిచెన్లోకి అయితే నేను వెళ్ళాను. శారీ డ్రాఫ్టింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇక అమ్మవారికి కట్టేద్దామని చెప్పేసి మేము ముగ్గురం చాలా కష్టపడుతున్నాము. కానీ ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంది. శారీ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మా అమ్మవారిని మేము బాగా రెడీ చేస్తున్నాం. మేము ముగ్గురమే కాదు, మా ఆయన మా తమ్ముడు కూడా బాగా హెల్ప్ చేశారు అమ్మవారిని రెడీ చేయడానికి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో విగ్రహం అయితే. మా విజయమ్మ అయితే పూజకి రెడీ చేసేస్తుంది, అన్నీ కొబ్బరికాయలకు బొట్లు అవి పెట్టేస్తుంది. మా తమ్ముడైతే మేము ఇంట్లో ఏ పని చేసినా మాకు బాగా హెల్ప్ చేస్తాడనమాట. ఒక ఆడపిల్లలాగా చక్కగా అన్ని పనుల్లో ఉంటాడనమాట. చూస్తే మీకే తెలుస్తుంది వాడు ఎంత బాగా మాకు సపోర్ట్ చేస్తాడనేది. అమ్మవారిని అయితే తయారు చేయడం పూర్తిగా కంప్లీట్ అయింది. నేను వచ్చేసి అమ్మవారికి పసుపు రాసి గంధం పెట్టి బొట్లు అవి పెడుతున్నాను. చెల్లి రెడీ అవ్వడానికి వెళ్ళింది, మరదలు ఇద్దరు కూడా. ఈలోపు అమ్మేమో కిచెన్లో మాకు ఏమేమి కావాలో ప్రసాదాలన్నీ రెడీ చేస్తుంది. అమ్మవారిని నగలతో పసుపు కుంకుమ గాజులు పువ్వులతో చక్కగా అలంకరించాము. ఏమైనా తప్పులుంటే క్షమించండి. వరలక్ష్మీదేవికి ఏమేమి పెట్టాలో అన్నీ నేను దగ్గరుండి పెడుతున్నాను. తమ్ముడు వచ్చేసి హెల్ప్ చేస్తున్నాడు. అమ్మ ప్రసాదాలు చేసి అందిస్తుంటే నేను పెడుతున్నాను అనమాట. అమ్మ వచ్చేసి బూరెలు గారెలు పులిహోర రెడీ చేసింది. చెల్లి వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు. ముగ్గురు ముత్తైదువులకైతే తాంబూలాలు ఇద్దామని చెప్పేసి తాంబూలాలు రెడీ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి నేనైతే షార్ట్ నల్ల పూసలు తీసుకున్నాను. మా విజయమ్మ వచ్చేసి డైమండ్ బ్రాస్లెట్ ఒకటి, గోల్డ్ బ్రాస్లెట్ ఒకటి తీసుకుంది. చెల్లి రింగ్ అండ్ పట్టీలు తీసుకుంది. మేము ఇక్కడ రెడీ చేస్తుంటే మా విజయమ్మ వచ్చేసి దేవుడి మూలలో దీపం పెట్టడానికి రెడీ అవుతుంది. మా విజయమ్మ అయితే పూజలు అయితే బాగా చేస్తుంది. దైవభక్తి తనకు చాలా ఎక్కువ. తమ్ముడు నేను వెండి గిన్నెల్లో ప్రసాదాలు పెడదామని చెప్పేసి ఇద్దరం చేస్తున్నాము. తమ్ముడైతే అన్నిటిలో ఉంటాడనమాట. ఇంకా ఆ పని ఈ పని చేయకూడదని ఉండదు, ప్రతి పనిలో కూడా హెల్ప్ చేస్తాడు. మా పూజ అయితే ఇంక స్టార్ట్ చేసేస్తున్నాము. అమ్మ నాన్న మా పిల్లలు మా చెల్లి నేను మా వారు తమ్ముడు మరిది గారు అయితే ఆ రోజు బ్యాంక్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు. అందరం కూడా పూజకైతే రెడీ అయిపోతున్నాము. మా వారు వచ్చేసి బుక్ చదువుతున్నారు. పూజ అవుతుంటే కంకణాలు కట్టుకోవాలి కదా చేతికని చెప్పేసి నేనైతే కంకణాలు రెడీ చేస్తున్నాను. గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు యావం కథ పూజం పూజ అదో గణస్తే సింహాసనం దేవి సంజనం రమ్యం సంకీర్త సముద్రం రాజ్యం దేవిత్వం సర్వదేవత నమస్కృతే రాజ్యం సమర్పయామి స్వాధ్యనమో అభినయనమో అభినయనమో నిత్యనమో స్వాహయనమో సదాయనమో ఉదయనమో దినయనమో హృదయనమో లక్ష్మయనమో నిత్యకృష్ణయనమో విభావర్తయనమో అర్థయనమో దిత్యనమో దిత్తైనమో వర్ధయనమో వర్ధనమో కమయనమో కాంతయనమో కామక్షణమో సద్వయనమో అనుగ్రహ ప్రదాయనమో భుజయనమో అనాభయనమో హరివల్లభైనమో అసతైనమో అమృతైనమో దిత్తైనమో లోక
శ్లోక వినాశకాయ నమో ఓం ధర్మనిలయ నమో కరుణాయ నమో రత్నకర నమో కరుణాయ నమో పద్మహస్తాయ నమో పద్మాక్షయ నమో పద్మసుందరాయ నమో పద్మభవాయ నమో పద్మప్రియ నమో పద్మనాభ ప్రియ నమో రమాయ నమో పద్మమాలాధారాయ నమో ఓం దేవయ నమో పద్మయ నమో గంధాయ నమో గంధాయ నమో ప్రసన్నాయ నమో ఓం ప్రసాద నమో ఓం ప్రభాయ నమో ఆపు అప్పుడు కదా ఎట్లా ఆపు పని ఉంటాయి ఆపాలి, అది మంచం చదివినప్పుడు వేయాలి. ఆ గుడ్డు చూసారు, అన్నీ దానికే తెలిసినట్టు అన్నయ్యకేమో చెప్తుంది అనమాట ఎప్పుడు అక్షంతాలు వేయాలి ఏంటి అనేసి. అస్సలు వాడి నోరు ఇప్పనోదు, ఇదే అన్నిటికి ముందు వచ్చేస్తుంది. పద్మాసనే పద్మకరే సర్వలోకాయ పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత మంత్రపుష్పం సమర్పయండి. యాని కాని పాపాన్ని జన్మాంతం కృతాన్ని ఆని కాని ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణ ఇల్లు చూద్దాం పంతులు కదా ఇలాగా ఎన్నిసార్లు నమస్తే విష్ణు వల్లభే కాకిమం భక్తవర్ధ వరలక్ష్మి నమో నమో శ్రీ వరలక్ష్మి దేవతయ నమో ఆత్మ ప్రదక్షిణ అమ్మ, నేను, చెల్లి, మరదలు నలుగురం అయితే కంకణాలు అయితే కట్టేసుకున్నాము. సింహాసనం పరమేశ్వరు కూర్చుండి వద్ద పార్వదేవి పరమేశ్వరుని నమస్కరించావా వ్రతంపున స్త్రీలు ఏ వ్రతం పునర్చిన సర్వ సౌభాగ్యంపులు పుత్ర జయ 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 మధుసూదన కామిని ధైర్య లక్ష్మి సరపాలయమాన సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి తుపాలయమా జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని దానమయే అనుదినమర్చిత కుంకుమ దూషర భూషిత వాసిన వాద్యనుతే వసుధరస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయ లక్ష్మి సదపాలయమా. అమ్మ తల్లి, మాకు తెలుసో తెలియకో చేసాం, మమ్మల్ని ఏమైనా తప్పులుంటే క్షమించు. వెరీ గుడ్ వదిన, గట్టి కొట్టాలి. నువ్వు ఆట అవుతుందా చూడు అసలు ఇచ్చిన ఫోటో పువ్వు వస్తే మంచిది అంటారు కదా. నాకైతే కొబ్బరికాయ కొడితే పువ్వు అయితే వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. పువ్వు వస్తే మంచిది అంటారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ పువ్వు అయితే వచ్చింది. డోరేసా ఊదత తిరిగించాను, ఊదత కాలే. చేస్తున్నాం. జలధరాని భవేణి
ఇది కూడా ఈ మా బుజ్జమ్మకి పూజలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇద్దరు చూడండి ఎంత చక్కగా హారతి తీసుకుంటున్నారో పిల్లలిద్దరూ. చిన్నపిల్లలైన వాళ్ళిద్దరికి ఏమీ చెప్పవసరం లేదు అసలు. వరలక్ష్మి వ్రతం అంటే భర్త కోసం చేసేదే కదండి. మరి భర్త దగ్గర అయితే దీవెనలు అయితే తీసుకోవాలి కదా. మా విజయమ్మ అయితే మా తమ్ముడు ఆశీర్వాదం తీసుకుంది. నేను మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. పూజకు మంత్రాలు చదివిన పంతులు గారికి అయితే మనం తాంబూలం అయితే ఇవ్వాలి కదా. సో అందుకని మేము ముగ్గురం కలిపి మా పంతులు గారికి తాంబూలం అయితే ఇస్తున్నాం. ముగ్గురు ముత్తైదులకైతే తాంబూలాలు ఇద్దామని చెప్పేసి రెడీ చేసి ఉంచాము. మా పెద్దమ్మ వాళ్ళని పిలిచాం తాంబూలాలకి. తాంబూలాలు ఇద్దామని చెప్పేసి మా ముగ్గురు ముత్తైదువులకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం అది పెట్టాము. ముత్తైదువులు అంటే సాక్షాత్తు వరలక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. మేము తాంబూలాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ఏ కొత్త వీడియో అయినా మీ వరకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.